శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషియః క్షీణ కల్మషాః చిన్న ద్వైతాః యతః ఆత్మానః సర్వభూత హితే రతాః. అర్జున, పుణ్య పాపములను దోషములను నాశనం చేసుకున్నవారు, ఛేదింపబడిన సంశయము గలవారు ని గ్రహింపబడిన దేహేంద్రియాదులు గలవారు, సర్వభూతాలకు హితమైన ఆత్మయందు క్రీడించువారు అయిన ఋషులు, సమత్వమును పొందిన సన్యాసులు బ్రహ్మస్థానమైన మోక్షాన్ని పొందుచున్నారు అర్జున అని భగవంతుడు అంటూ ఉన్నాడు. కామ క్రోధ విముక్తానాం యతీనాం యతచేతసాం అభితః బ్రహ్మ నిర్వాణం వర్తతే విదిత ఆత్మానాం. కామక్రోధాల నుండి ముక్తులైన వారు ని గ్రహింపబడిన చిత్తం గలవారు, ఆత్మను తెలిసినవారు అయిన సమత్వమును పొందిన సన్యాసులకు సర్వరీతులా సదా మోక్షము వర్తిస్తుంది అర్జున. ఈ దేహ జీవిత శేషమందును దేహ పతనానందును మోక్షం కలుగుతుంది అర్జున అటువంటి వారికి అని అర్జునుడితో భగవానుడు చెప్తూ ఉన్నాడు. స్పర్శానాం కృత్వా బహిః బాహ్యం చక్షుచ ఏవ అంతరే భ్రువోః ప్రాణ అపానౌ సమౌ కృత్వా నాస అభ్యంతరచారిణీ యత ఇంద్రియ మనః బుద్ధిః మునిః మోక్షపరాయణః విగత ఇచ్ఛా భయక్రోధః యః సదా ముక్తః ఏవ సః. బాహ్యములైన విషయములను దేహేంద్రియమనే మనోబుద్ధి నుండి బయటకు తోసేసి, చక్షురాది ఇంద్రియములను కూడా కనుబొమ్మల యొక్క లోపలకు ముక్కు లోపల సంచరించు ప్రాణ అపాన వాయువులని సమగతిగాను ఇంద్రియ మనస్సులను నిగ్రహించిన బుద్ధిగలవాడై, మోక్షమునే పరమధ్యేయంగా కలవాడై, ఇచ్చ భయ క్రోధములు లేనివాడై అయిన ఏ సాధకుడు ఎల్లప్పుడూ సాధన కర్మను ఆచరిస్తాడో ఆ సాధకుడు ముక్తుడవుతాడు అర్జున. అతనే ముక్తుడు అని భగవానుడు అర్జునుడితో చెప్తూ ఉన్నాడు.